నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ఈరోజు మనతో పాటు చాలా పెద్ద గురువులు ఉన్నారు. ఆయుర్వేదంకి సంబంధించి మనం చూస్తా ఉన్నాం. ఒక్కొక్క వ్యాధికి మా దగ్గర ట్రీట్మెంట్ లేదని చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ ప్రతి ట్రీట్మెంట్‌కి, ప్రతి వ్యాధికి ఏది చిన్నదా, పెద్దదా తేడా కాదు. మన దగ్గర ప్రతి ఒక్కటి చేయగలుగుతాం. ఇవన్నీ ఎక్కడి నుంచో స్వీకరించి, ఎక్కడో అడవిలో తిరిగి మరి తీసుకొస్తూ ఉంటారంట. అసలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. దీని వెనకున్న రహస్యాలేంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు బ్రహ్మశ్రీ శ్రీపద బ్రహ్మచారి గారి మూలిక సిద్ధ వైద్య ట్రస్ట్ ఏర్పాటు చేసిన సందర్భంగా మేము ఈ మీడియా మిత్రులతో కొన్ని విషయాలు పంచుకుందాం అన్న ఉద్దేశంతో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో అనేక ప్రాంతాలలో ఎంతోమంది సరి అయిన వైద్యం అందక ఉన్న మూలిక వైద్యులు కూడా అసలు నా దగ్గర ఈ వైద్యం ఉందని చెప్పుకునే పరిస్థితి లేక ఎక్కడ కేసు పెడతాడో, ఎక్కడ ఏం జరుగుతుందో అన్న ఒక అపోహతో జీవిస్తున్న ఈ తరుణంలో ఒక ట్రస్ట్ ద్వారా అతి తక్కువ ఫీజుతో, అంటే 3 లేదా 4, 5,000 రూపాయల కంటే ఎక్కువ ఉండదు బిడ్డ. చాలామంది కొన్ని మూలికలు తయారు చేసిన తర్వాత, సిద్ధ వైద్యము మూలిక వైద్యము చేసిన తర్వాత ఎప్పుడు కోట్లకు పడగెత్తాలన్న ఈ రోజుల్లో బ్రహ్మచారి బాబాయ్ గారు ఒక అద్భుతమైన ఫార్ములేషన్. జనరల్గా ఏంటంటే చాలామంది ఏదో మా కుటుంబ వైద్యము ఒక కిడ్నీ రాళ్ళకు ఉంది, లేకపోతే బ్రాడర్ స్టోన్స్కి ఉంది, ఇదే నా జీవితం, లేదో కామెర్లకు ఉంది, మోకాల నొప్పులకు ఉంది అనుకునే ఈ రోజులలో అసలు క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? ఈ క్యాన్సర్ని మనం పోగొట్టలేమా? బ్రాడర్లో స్టోన్స్ వస్తే ఆ బ్రాడర్లే తీసేస్తున్నారు. ఆ బ్రాడర్ స్టోన్స్ని ఎట్లా కరిగియాలి? ఇంకొకటి బట్టతల మీద జుట్టు పేరుతో కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఆ బట్టతల మీద జుట్టు ఎన్నో గ్రంథాలలో ఉంది, మరి ఎందుకు వీళ్ళు చేయట్లేరు? ఇంకొకటి ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్. ఈ రకరకాలుగా ఈ మోకాల నొప్పులు అయితే చాలా మంది హాస్పిటలల్లో స్టెరాయిడ్స్ పొట్లాలు కట్టి అమ్ముతున్నారు. నా కళ్ళతో నేను చూసిన చాలా చోట్ల. అంటే ఇంత భయంకరమైన స్థితిగతులలో ఒక 55 సంవత్సరాలు శ్రీశైలంలో తన జీవితాన్ని సాక్రిఫికేషన్ చేసి వీటన్నిటిని జోడించి అసలు ఈ జబ్బులే కావు. మొన్న మేము మోకాల నొప్పులో ఒక చిన్న క్యాంప్ పెడితే ఒక 40 మంది వచ్చారు. బాబాయ్ గారు చేసిన మంది ఏంటంటే ఒక గ్రామ్, దాన్ని ఏం చేస్తామంటే ఒక జుట్టుపాల ఆకు చెట్టు అని ఉంటుంది, దాని రసంలో వేసి ఒక 4 చెంచాలు వేసి ఈ 1 గ్రామ్ అందులో వేసి రుద్ది ఈ మోకాళ్ళ గ్లౌజులు పెట్టుకొని రుద్దితే ఇక ఒక అర్ధగంట సేపట్లో లేచి నడుచుకుంటూ పోయి ఆడికి ఇటు తిరిగి మళ్ళీ వస్తుందా అని ఓ 2 గంటలు ఇక్కడ రూమ్లో వాడుకొని ఇక తర్వాత సార్ నా మోకాళ్ళ నొప్పులు పోయినాయి అంటుంది. అంటే అట్లాంటి వైద్య విధానాన్ని ప్రవేశపెట్టడం ఆషామాషి కాదు. కాబట్టి ఈ ఈ ప్రయత్నం చేయడం వేరు, ఇది మార్కెట్లోకి తీసుకుపోవడం కూడా. ఈ బోల సుధాకర్ గారు నేను కలిసి కొన్ని కొన్ని సంవత్సరాలుగా దాని మీద ఇదే మూలికల రీసెర్చ్లో ప్రయాణం చేస్తున్నాము. ఈ సందర్భంగా బాబాయ్ గారి దగ్గరికి మేము పోతే ఈ వైద్యం మొత్తం మీకు నేర్పుతారా బిడ్డ, కానీ అతి తక్కువ ధరలో పబ్లిక్ వెళ్ళాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. అసలు ఈ వైద్యం, ఈ ట్రస్టు అంటే బ్రహ్మశ్రీ శ్రీపద బ్రహ్మచారి మూలిక వైద్య ట్రస్ట్ ఎందుకు ప్రవేశపెట్టాము బాబాయ్ గారి మాటలో 2 మాటలు ఇందాం. ముందుగా ఆంధ్రప్రభ ఛానల్ వారికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా ముందుగా ట్రస్టు పెట్టినటువంటి ఉద్దేశాన్ని 2 మాటల్లో తెలియజేయాలని అనుకుంటున్నా. ట్రస్ట్ అనేది వాస్తవంగా విశ్వమానవ శ్రేయస్సు కొరకే ఈ ట్రస్టు సనారి విశ్వేశ్వర స్వామి అవధూత గారి ఆయన ఆశీస్సులతో స్థాపించటం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా తాతల తండ్రుల నాటి నుంచి వస్తున్నటువంటి వంశపరపరంగా వస్తున్న ఈ సాంప్రదాయ వైద్యాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి తక్కువ ధరలో అనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. నాకు గల ఈ ఉన్నటువంటి ఆయుర్వేదం సిద్ధ వైద్యంలో వీటన్నిటిని పరిశీలించి అందుబాటులో ఉన్నటువంటి మూలికలతో, ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మూలికలతో ప్రారంభించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. కొంతకాలం పాటు తమిళనాడులో నేను ఈ సిద్ధ వైద్యం గురించి కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయి. గత 50 సంవత్సరాల నుంచి నేను నల్లమల్ల అడవులు ఏదైతే ఉందో శ్రీశైలం ఒటవర్లపల్లి గ్రామం శ్రీశైలం దగ్గర ఆ ప్రాంతంలో అనేక పరిశోధనలు చేసి, తర్వాత నల్లమల్ల అడవుల్లో ముఖ్యంగా కదలీవనము, తర్వాత అక్కమహాదేవి బెళము, తర్వాత ఇంకా కొన్ని పర్వతాల దగ్గర ఈ ప్రయత్నాలను చేసి నేను ఈ సిద్ధ వైద్యాన్ని రూపొందించడం జరిగింది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, నా కృషి గమనించినటువంటి పండిత శ్రీనివాస్
దీన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న తర్వాత తాను ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీనికి వ్యయ ప్రయాసలతో కూడినటువంటి శ్రమ అంతా కూడా పండిత్ శ్రీనివాసరావు తీసుకోవడం నాకు చాలా ధైర్యాన్ని, స్థైర్యాన్ని కలిగించినటువంటి విషయం ప్రజలందరికీ తెలియజేయాలని నా ఉద్దేశం. సరే, ఆ నమ్మకంతోనే ఈ వైద్య విధానాన్ని సామాన్య ప్రజలందరికీ అందుబాటులో తేవాలని మా పండిత్ శ్రీనివాస్ చేసినటువంటి కృషికి నేను అభినందిస్తున్నాను. ఇంకో రెండో విషయం ఏంటంటే, మా సహచరుడైనటువంటి బోలా సుధాకర్ కొన్ని వనమూలికలను గుర్తించి సంవత్సరాల తరబడి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి. తర్వాత మన విలేజీ అనేటువంటి యూట్యూబ్ను స్థాపించి కొన్ని వేల మూలికలను ఈ తెలుగు ప్రజానీకానికి అందించినటువంటి మహానుభావుడు. ఆయనకు కూడా ఈ విషయంలో ప్రజలందరికీ చేసిన సేవను గుర్తించి నేను ఆయనకు మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నా. ఇంకా ఇటువంటి వీడియోలు, మూలికలు అందించాలనే ఉద్దేశంతో నేను ఆశీర్వదిస్తున్నా. ఈ కార్యక్రమానికి సజ్జనామోదమైనటువంటి యోగ్యత బడైగా కానీ నా ఆశీర్వాదం అందరములు సమాజ తెలుగు ప్రజలందరికీ పంచుతున్నాను. రెండవది ఏంటంటే, ఈ ట్రస్ట్ విషయంలో నా పేరు మీద ఏదైతే పెట్టినరో వీళ్ళు, ప్రాణికోటికి ఆరోగ్యము పొందినచో నా 50 సంవత్సరాల కృషి తప్పకుండా సత్ఫలితాన్ని అందిస్తుందని సంతోషిస్తున్నాను. బ్రహ్మచారి గారు, నేను మీ గురించి చాలా విషయాలు విన్నాను. ఒక 50 ఏళ్ల పాటు ఫ్యామిలీని అంతా పక్కన పెట్టేసి ప్రజలకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ముఖ్యమని అడవిలో తిరుగుతూ మూలికలు సంపాదించే ప్రయత్నంలో చాలా ముందండుగులో ఉన్నారని తెలుస్తుంది. ప్రతి వైద్యానికి మీ దగ్గర ప్రతి మూలిక ఉందని చెప్తున్నారు సార్. ఎలా సాధ్యమైంది? దీనికి ఉన్న రహస్యం ఏంటి సార్ అసలు? ఒకటి వదిలిపెడితే ఒకటి వస్తుందని మన పూర్వీకులు చెప్పినటువంటి సామెత. ఈ సామెతను ఆధారంగా చేసుకునే నా ఒంటరి జీవితం ఇప్పటికి సుమారు 50 సంవత్సరాల నుంచి ఆ నల్లమల్ల అడవిలో తిరుగుతూ ఉన్న అనేక ప్రాంతాల్లో. ఆ తిరుగుతున్నటువంటి సందర్భంలో దానికి తోడు ప్రతినిత్యం తెల్లవారుజామున ఈ సనారి విశ్వేశ్వర స్వామి అవధూతాన్ని ధ్యానం చేయటం, ఆయన ద్వారా తెలుసుకున్నటువంటి కొన్ని మూలికలను తెల్లారి వాటి మీద పరిశోధన చేయటం, ఇవన్నీ చేయటం జరిగింది. అది ప్రజానీకానికి అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. సార్, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా వైద్యాలకి మూలికలు లేవు అని చెప్తున్నారు. మీ దగ్గర ఏ మూలికలు ఉంటాయి, ఎలా తయారు చేస్తారు? అంటే ప్రజలు చాలామంది వీటి మీద అంటే ఫేక్ తయారు చేసి చాలామంది ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సో ఒక సీనియర్గా మీరేం చెప్తారు సార్ వీటి గురించి? ఫేక్ అనేది ప్రపంచంలో మంచి చెడు అనేవి రెండు ఉన్నవి. అవి ఈనాడే లేవు, పూర్వీక నుంచి ఉన్నటువంటి విషయాలే. కాకపోతే ఏంటంటే, నిత్యం ఈ అవధూత గారి యొక్క మేము శిష్యులం. దానితో పాటు ఆధ్యాత్మికంగా మేము శ్రీశైల పర్వత ప్రాంతంలో ఉంటున్నాం కాబట్టి మేము ఆ పొరపాట్లు చేయడానికి అవకాశం లేదు. మాకు 100కి 100 పాళ్ళు వాస్తవమే చెప్పడం జరుగుద్ది, 100కి 100 పాళ్ళు చేయటం కూడా అదే విధంగా ఉంటుంది. ఇది వాస్తవం. అంటే ఆయుర్వేదం అనేది ఇప్పుడు బిజినెస్గా మార్చుకుంటున్నాడు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది తెలిసి తెలియక ఒక డబ్బులు వస్తుందన్న ఆలోచనతో పెట్టుకుంటున్నారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు ఒక గురువుగా? ప్రపంచంలో మనకున్నటువంటి 64 వృత్తుల్లో వైద్య వృత్తి అనేది చాలా గొప్పది, చాలా కష్టమైంది, వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి వృత్తి ఇది. కాబట్టి ఇందులో ఏ ఒక్కరు ఎక్కడ పొరపాటు చేసినా కూడా ఆ ఒక్క వైద్యునితో కాదు, ఆ వైద్యుని కుటుంబానికి మొత్తం కూడా కర్మ చుట్టుకుంటుంది. కాబట్టి ఈ వైద్య విధానాన్ని అనుసరించే ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ప్రజలకు న్యాయం చేయాలి. తర్వాత ఆధ్యాత్మికంగా వాళ్ళు సమాజానికి ఏ రకంగా మనం కృషి చేయాలనే ఆలోచనతో బతకాలి తప్ప కేవలం వ్యాపారం అనేది కోట్లు సంపాదించుకునే ఆలోచన మాత్రం వదిలిపెట్టాలి. ఇప్పుడున్న సమస్యలు మీరున్న కాలంలో ఎలాంటి సమస్యలు ఎప్పుడు లేవు. మీరున్న జనరేషన్లో, ఇప్పుడు జనరేషన్లో ప్రతి వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ అని, లేకపోతే జుట్టు ఊడిపోవటం అని, మోకాలు నొప్పులని, చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు రావడం అని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. క్యాన్సర్స్ కూడా వయసుకి సంబంధం లేకుండా ప్రతి జబ్బు వస్తూ ఉంది. ఎందుకు అంటారు మీరు? ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఆహారం విషయంలో పెద్ద మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది ఏంటంటే, మనం తెలుగు ప్రజలం కాబట్టి మనం నిరంతరం అన్నం తినడం అనేది మనకు అలవాటు. ఈ అలవాటుని కొంతవరకు మనం మార్పు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ అన్నం అనేది వాస్తవానికి మంచిదే, కానీ కొంతమందిలో మలబద్ధకం తయారవుతుంది. ఈ మలబద్ధకం వల్ల మనకు ఉండేటువంటి దశవాయువులు, శరీరంలో సంచరించే వాయువులు అవి కొన్ని ఆగిపోతాయి. దీని కారణంగా ఈ గ్యాస్ ట్రబుల్ అనే దాంతో కొంతమందికి ఈ గుండె ఆగి ప్రాణాలు పోతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా పరిశుభ్రమైనటువంటి విరుచనం రావడానికి ప్రయత్నం చేయండి. మనకు ఉన్న పూర్వీకుల్లో ఉండేటువంటి వంటాముదము, నేల తంగేడు, సునామికి, కాయం చూర్ణము ఇవన్నీ మనం మర్చిపోయినాం. దాని కారణంగా అనేక రకాల ఇబ్బందులు మనం పడుతున్నాం. ఆహారం విషయంలో ఇంకా కొన్ని విషయాలు మీకు దాని మీద సొంతంగా చెప్పవలసినటువంటి విషయం కూడా ఉంది. ఇవన్నీ మీరు సరిచేసుకుంటే తప్పకుండా ఆరోగ్యంగా జీవిస్తారు, శతాయుషమంతులుగా బతకడానికి అవకాశం. సుధాకర్ గారు నమస్తే అండి. సో ఇందులో సార్ చెప్పినట్టుగా మీరు చాలా మూలికలు యూట్యూబ్ ఛానల్లో పెట్టి ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుంది. సో ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఎందుకు? దీనివల్ల వచ్చే ఉపయోగం ఏమంటారు మీకు?
అయితే ముందుగా శ్రీపద బ్రహ్మచారి బాబాయ్ గారికి నమస్కారము. తదుపరి సీనన్న గారికి, ఆ తదుపరి ఈ ఆంధ్రప్రభ ఛానల్ వారికి కూడా నమస్కరిస్తూ, అయితే బాబాయ్ గారితోటి మేము చాలా రోజుల నుంచి ఈ వైద్యం అనేది చేస్తున్నాం. వారి దగ్గర చాలా రకాల సిద్ధ మూలిక వైద్యాన్ని మేము నేర్చుకోవడం జరిగింది. వాటిని కూడా మా ముందే ఆ వైద్యం చేస్తుంటే, బాబాయ్ గారు మా ముందు చేస్తుంటే ఆ వైద్యాన్ని మేము కళ్ళారా చూసాం ఫస్ట్. ఒకరికి వారు అస్వస్థతొచ్చారు. వారికి స్త్రీకి రెడ్ డిశ్చార్జ్ అనగా గర్భస్రావం, ఋతుచక్ర సమస్య. ఆ సమస్యకు ఓన్లీ 5 డేసే మందిచ్చారు బాబాయ్ గారు. ఆ ఋతుచక్ర సమస్య అంటే, ఆ ఋతుచక్ర సమస్య అంటే ఆ రక్తస్రావం కారణము వెంటనే ఆగిపోయింది. వారికి గత 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది అవుతుందట. హాస్పిటల్‌కి పోతే సర్జరీ చేసి ఆ గర్భసంచిని తొలగించమని చెప్పారట వైద్యులు. మరి అది బాబాయ్ గారిని సంప్రదించారు వారొచ్చి. ఆ తదుపరి కొన్ని మాత్రలు వాళ్ళకి ఇచ్చినాక 5వ రోజు వాళ్ళు మళ్ళీ వచ్చి తగ్గిపోయిందని చెప్పారు. ఇలాంటి 1, 2 అని కాదు. నీటి బుడగల సమస్య, తెల్లబట్ట సమస్య ఓన్లీ 5 డేస్, 10 డేస్. ఈ లోపల ఎంత పెద్ద సమస్య అయినా 1 నెల, 2 నెలలు. ఇప్పుడు పుట్టారణం అనేది ఉంది, క్యాన్సర్. ఈ క్యాన్సర్ బారిన పడి వేల లక్షలాది మంది చనిపోతున్నారు. పుండ్లవుతున్నాయి, కడుపులో పుండ్లవుతున్నాయి, ఒంటి మీద గడ్డలు పుడుతున్నాయి, శరీరం లోపల గడ్డలు పుడుతున్నాయి. వీటన్నిటికీ జనాలు అనేటి ఈ యొక్క రోగాలను చూసి తట్టుకోలేకపోతున్నారు. ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగి అనేకంగా ఆస్తులు అమ్ముకొని కూడా డబ్బులు ఖర్చు పెట్టుకున్నా ఆ జబ్బులు తగ్గట్లేదు. ఈ క్యాన్సర్ అనే జబ్బు మహమ్మారి. దాన్ని మన తెలుగులో పుట్టారణం అని పిలుస్తారు, ఆంగ్లమున క్యాన్సర్ అని చెప్తున్నారు. దానికి పరిష్కారం అనే లేదు. ఆ క్యాన్సర్ వచ్చిన వారు సాక్షాత్తు ఆ పరమశివుని సంధికి చేర్చుకునే సమయం వచ్చింది. కావున వాటందరిని బ్రతికించాలంటే బాబాయ్ గారి దగ్గర సిద్ధ ఔషధాలు, సిద్ధ మూలికలతోటి తయారు చేసినటువంటి మందులు, ఔషధములు ఎన్నో ఉన్నాయి. వాటిని మాకు నేర్పించిండు. తదుపరి బాబాయ్ గారి శాశ్వతంగా ఆయన పేరు నిలిచిపోవాలని కూడా మేము ఆలోచించుకున్నాము. మన పండిట్ సీనన్న గారు, నేను ఒక ట్రస్ట్ అనేది ఓపెన్ చేసి బాబాయ్ గారి పేరు మీద అన్ని సేవలు అనేవి అతి తక్కువ ఖర్చుతోటి మనకు ఒక 100 రూపాయలకు మందు తయారైతే ఒక 105 రూపాయలకు, 110 రూపాయలకు అమ్ముదామని ఆలోచించాము. అది బాబాయ్ గారి నిర్ణయం ప్రకారమే. ఇది మందు మాత్రం ఎక్కువ రేటుకు సొమ్ము చేసుకోవద్దని చెప్పిండు. తయారైన దానికంటే ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకొని దాన్ని మార్కెట్లో ప్రతి ఒక్క ఈ వ్యాధిగ్రస్తులకు అందించాలని చెప్పిండు. ఇట్లా చెప్పాలంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఈ మనకు స్త్రీలో వచ్చేటి ముట్టుసుల అంటే స్త్రీకి మంత్ వచ్చినప్పుడు నొప్పి వస్తుంది. దానికి కూడా అంత ఒక వారం రోజుల్లోనే పరిష్కారం అయిపోతుంది బాబాయ్ గారి దగ్గర. ఇవన్నీ చూసినాక ఒక ట్రస్ట్ అనేది స్థాపిస్తే బాగుంటుందని మేము ఒక ట్రస్ట్ అనేది బాబాయ్ గారి పేరున బ్రహ్మశ్రీ శ్రీపాద బ్రహ్మచారి సిద్ధ మూలిక సిద్ధ వైద్య ట్రస్ట్ అనేది బాబాయ్ గారి పేరున స్థాపించడం జరిగింది. ఓకే సార్. అంటే దీంట్లో ప్రతి సమస్యకి ఎక్కడి వరకు రావాలి, ఎలా రావాలి, మిమ్మల్ని ఎలా సంప్రదించాలో కూడా చెప్పండి ఒకసారి. ఇక్కడ సంప్రదించేదంటూ మనకి ఇప్పుడు మనం చూసేటువంటి మన ఛానల్లో ఆ స్క్రీన్ పైన ఉన్న నెంబర్లో కనుక ఫోన్ చేస్తే మందు మీ ఇంటికైనా వస్తుంది. లేదంటే మీరు ఆ యొక్క అడ్రస్కి వచ్చినా మీకు మందు అనేది అక్కడ లభిస్తుంది. అంటే ఇక్కడ వరకు రావాలా, లేకపోతే అక్కడ ఉంటేనే సరిపోతుంది? ఎక్కడున్న ఫోన్ చేసి ప్రాబ్లం చెప్తే మీరు ఏమైనా అందించగలుగుతారు? ఎవరికైనా ఆ ఫోన్ చేసి ఆ సమస్య చెప్తే ఆ సమస్యకు అది ఏ వ్యాధైనా సరే, అంటే ఎంత ప్రమాదకరమైన స్టేజ్లో ఉన్నా వారు కాస్త భోజనము తిని ఒక మన మందు అనగా ఈ ఔషధమును ఒక 2 నెలలు సేవించి జీర్ణమయ్యేటట్టున్నప్పుడు మాత్రము లాస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి సమస్యను కూడా తగ్గించవచ్చు. అదే తొలి స్టేజ్లు అంటే ఇక్కడ దాకా రానవసరం లేదు, ఫోన్ చేసి తీసుకున్నా తగ్గిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా, ఒక్కసారి అంటే మేము కూడా ఇక్కడ ప్రయత్నం చేసిన చాలా మందిని ఇక్కడ అడిగాను, క్వశ్చన్ చేసిన ఎలా ఉంది ఏంటి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి విజిట్ చేసిన తర్వాత మీకు ఏమైనా రిజల్ట్ కనపడ్డదా? ఖచ్చితంగా కనపడ్డదని చాలా మంది ఇక్కడ ఉన్న పేషెంట్లు కూడా మాట్లాడాను ఒకసారి. సో మీకు ఏమైనా పూర్తి వివరాలు కావాలనుకుంటే కనపడే స్క్రీన్ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ.